శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం వచ్చేసింది. ఈ 10 తప్పులు అస్సలు చేయకండి. అత్యంత శక్తివంతమైన మాసం శ్రావణ మాసం. జూలై 25 శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం ఉంటుంది. అష్టలక్ష్ములు భూమిపై సంచరిస్తారట. కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని ఆచార పద్ధతులను పాటించాలి. తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు చేయకూడదు. శ్రావణ మాసంలో చేసే పూజలకు అలాగే పరిహారాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించి ఈ సంవత్సరమంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది. శ్రావణ మాసం పూజా నియమాలు అలాగే చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారంలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటిపై అష్టలక్ష్ముల ఆశీర్వాదం కలుగుతుంది. ఇక వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి శ్రీనివాసుడి అనుగ్రహాన్ని సులభంగా పొందండి. ఇక ఈ శ్రావణ మంగళవారం నాడు సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి. మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే మద్యం సేవించకూడదు. ఈ నెల రోజులు తప్పనిసరిగా ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ శ్రావణ మాసంలో వంకాయ కూర తినకూడదు. ఎందుకంటే పురాణాల ప్రకారం వంకాయ అశుద్ధమైనదని నమ్మకం. కాబట్టి శ్రావణ మాసంలో వంకాయ తినకూడదని అంటారు. ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ నెలలో చేసే ఉపవాస దీక్షలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి. లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా ఆలస్యంగా లెగిస్తే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకుండానే వెళ్ళిపోతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి తప్పనిసరిగా తులసిని పూజించాలి. శ్రావణ మాసంలో తులసిని పూజించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేయండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాలను వేయండి. మన హిందూ ధర్మంలో గాజులకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాలను సమర్పిస్తే మీ పూజకు విశేషమైన పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో బ్రహ్మచర్యం పాటించాలి. అమ్మవారిని పూజించే భక్తులు ఈ నెల రోజుల పాటు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లికి దూరంగా ఉండాలి. అయితే కొన్ని నమ్మకాల ప్రకారం ఈ శ్రావణ మాసం నెల రోజులు పాల పదార్థాలను దూరంగా ఉండాలి. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆడపిల్లలు తప్పనిసరిగా చేతికి గాజులు వేసుకోవటం, కుంకుమ బొట్టు పెట్టుకోవడం, కాళ్ళకు పసుపు రాసుకోవటం, కళ్ళకు కాటుక ధరించడం, పూలు పెట్టుకోవటం చాలా మంచిది. ఆడపిల్లలు ఈ 5 ఆచారాలను పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మీ స్వరూపమైన ఆడపిల్లలు జుట్టు విరబూసుకుని ఇంట్లో తిరగకూడదు. ఆడపిల్లలు జుట్టు విరబూసుకుంటే మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది. తద్వారా మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడతాయి. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇల్లంతా ధూపం వేయాలి. ఇంట్లో ఎలాంటి చెడు వాసన లేకుండా మీ ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోవాలి.
కాబట్టి ప్రతినిత్యం ఇంట్లో ధూపం వేసుకుంటే లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లో స్థిర నివాసము ఉంటుంది. అదేవిధంగా ప్రతి శ్రావణ శుక్రవారం నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. శ్రావణ శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి వెళ్ళి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే ఆడవారు నైటీలు వేసుకుని దీపారాధన చేయకూడదు. చక్కగా చీర కట్టుకుని నిండు ముత్తైదులాగా తయారయ్యి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది. మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి. ఎందుకంటే మన ఇంటి ప్రధాన ద్వారం గుండానే దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఇష్టమైన మాసం, నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి. మన ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే మన కుటుంబానికి అంత మంచి జరుగుతుంది. ఇక ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి. దైవశక్తులు సంచరించే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో సాలెపురుగులు లేకుండా, ఎలాంటి చెత్తాచెదారం లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణులతో పాటుగా పరమేశ్వరుడిని కూడా తప్పనిసరిగా పూజించాలి. శ్రావణ మాసం అంటే శివయ్యకు చాలా ప్రీతికరమైన మాసం. కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలంతో అభిషేకం చేసి ఆ జలాన్ని తలపైన చల్లుకోండి. ఇక మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి శివానుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం నాడు మగవారు గడ్డం కత్తిరించుకోకూడదు. అలాగే జుట్టు కత్తిరించుకోకూడదు. అలాగే శ్రావణ మంగళవారాల్లో పొరపాటును కూడా ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఈ శ్రావణ మాసంలో నలుపు రంగు వస్త్రాలను ధరించకండి. అమ్మవారికి ప్రీతికరమైన ఎరుపు రంగు అలాగే పచ్చరంగు వస్త్రాలను ఎక్కువగా ధరించండి. రాగి పాత్రలో వండిన ఆహార పదార్థాలను ఈ శ్రావణ మాసంలో తినకూడదు. ముఖ్యంగా పరమశివుడిని పూజించే భక్తులు తులసీ దళాలతో శివుడిని పూజించకూడదు. శ్రావణ మాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. ఏ తేదీలో శ్రావణ శుక్రవారం వచ్చాయో తెలుసుకుందాం. జూలై 25 మొదటి శ్రావణ శుక్రవారం, ఆగస్టు 1 రెండవ శ్రావణ శుక్రవారం, ఆగస్టు 8 మూడవ శ్రావణ శుక్రవారం. ఈ రోజునే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఇక ఆగస్టు 15 4వ శ్రావణ శుక్రవారం. ఇక చివరిగా ఆగస్టు 22 5వ శ్రావణ శుక్రవారం. ఈ 5 శుక్రవారాలు నిష్ఠగా పూజ చేసుకుంటే అమ్మవారు కోరిన కోరికలను నెరవేరుస్తుంది. చూశారు కదా అండి, ఎంతో విశిష్టమైన శుక్రవారం గురించి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం లక్ష్మీదేవి నమః అనే చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదాలు.